సార్ ఒకరు ఒక ఆడియో పంపించారు. ఓఫ్రే గారికి వందనాలండి. మార్కో గారికి వందనాలండి. ఉన్నాను. నా పేరు రాజ్ కుమార్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సామెతల గ్రంథం 26 అధ్యాయం 24, 25 వచనాల్లో పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కప్పం దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయంలో ఏడు ఏ విషయములు కలవు అని అన్నాడు సార్. 7 ఏ విషయంలో అంటే ఏంటి, ఏమన్నా తెలిస్తే కొంచెం వర్ణించండి సార్. వందనాలు. సామెతలు కావ్య గ్రంథము గనుక అది కావ్య భాషలో చమత్కారంగా చెప్పిన ఒక మాట అంతే కానీ వాడి హృదయంలో 7 హేయ విషయాలు ఏం కర్మ, 70 ఉండొచ్చు, 77 హేయ విషయాలు ఉండొచ్చు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును అని చెప్పాడు ఆ తర్వాత వచనంలో. కనుక 7 అనంటే ఖచ్చితంగా 7 సంగతులు అని మనం దాన్ని అక్షరార్థంగా తీసుకోనక్కర్లేదు. 7 అనేది సంపూర్ణతకు చిహ్నమైన సంఖ్య. బైబిల్ ప్రకారం, బైబిల్ సంఖ్యాశాస్త్రం ప్రకారం 7 అంటే పర్ఫెక్షన్ నంబర్, అది నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. కనుక 7 హేయ విషయాలు, అసహ్యమైన విషయాలు, దేవునికి అసహ్యమైన విషయాలు 7 కలవు. అంటే 7 అని లెక్క పెట్టక్కర్లే. అంటే దేవుడు అసహించుకునే ఆలోచన విధానం వాళ్ళు సంపూర్ణంగా ఉంటుంది అని అర్థం. అది దానికి ఉన్నటువంటి అసలైన అర్థం. అది అలంకార భాష, అంతేగాని ఖచ్చితంగా అక్షరార్థంగా కావ్యాలలో కవిత పరిభాషలో మనము కొన్ని విషయాలను అక్షరాల తీసుకోకూడదు. ఇది నియమం. ఓకే సార్.